ఈరోజు మనం కాజాలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. మనం ముందుగా ఇలా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని చూడండి, 1 కప్పు మైదా, ఈ 1 కప్పు మైదా వేసేసి దీంట్లో ఒక హాఫ్ టీ స్పూన్ లేదా ఒక 1 టీ స్పూన్ వంట సోడా వేసుకోవాలి. ఈ మైదా ఈ వంట సోడా ఒకసారి బాగా కలియబెట్టండి. కలిపిన తర్వాత ఇక్కడ చూసారా పెరుగు, ఈ పెరుగు ఒక 2 టేబుల్ స్పూన్ వేసుకుంటున్నానండి. ఈ పెరుగు ఎందుకు వేసుకుంటున్నామంటే మనకి కాజాలు సాఫ్ట్గా వస్తాయి, టేస్ట్ కూడా బాగుంటుందండి. దీంట్లోనే నేను ఇక్కడ నెయ్యి వాడుతున్నాను. మీరు నెయ్యి అయినా వాడచ్చు, డాల్డా అయినా వాడచ్చు, లేదా బటర్ అయినా వాడుకోవచ్చండి. ఈ నెయ్యిని ఒక 2 టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను. మీ ఇష్టం, మీకు ఏది అవైలబుల్లో ఉంటే అది వేసుకోండి. వేసుకొని బాగా మనకి చపాతీ పిండి ఏ విధంగా అయితే వస్తుందో ఆ విధంగా బాగా ప్రెస్ చేస్తూ బాగా కలుపుకోవాలి. ఇక్కడ నాకు కొంచెం తీసుకున్నాను కాబట్టి వాటర్ అవసరం లేకుండానే ఈ పెరుగు ఈ నెయ్యితోనే మనకి చూసారా ముద్దకి వచ్చేసింది. మీరు కొంచెం ఎక్కువ తీసుకునే పని అయితే కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోండి. చపాతీ పిండి ఏ విధంగా అయితే వస్తుందో ఆ విధంగా. చూసారు కదా, బాగా ప్రెస్ చేసుకుంటూ కలిపితేనే మనకి పొరలు పొరలుగా బాగా వస్తాయండి. కొంచెం గట్టిగా ప్రెస్ చేసుకుంటూ ఒక 5 నిమిషాలు బాగా పిసుకున్నారంటే ఇలా వస్తుంది. ఇలా చపాతీ పిండిలాగా వచ్చింది కదా, దీనికి మూత పెట్టి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టి నాననివ్వండి. ఈలోపు మనం షుగర్ పాకం పట్టుకుందాం. ఈ విధంగా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ఒక కడాయి కానీ బాండిలి లేకుంటే ఒక గిన్నె ఏదైనా మీ ఇష్టం అండి పెట్టుకొని, ఇక్కడ చూసారా 1 కప్పు, మనం ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పులు చక్కెర వేసుకోవాలి. ఈ చక్కెరలో వాటర్ పోసుకోవాలి. 1 గ్లాస్ వాటర్ వేసుకోండి. వాటర్ వేసుకున్న తర్వాత మనకి తీగ పాకం రావాలండి. లేత పాకం కాకుండా కొంచెం మరీ ముదురు పాకం కాకుండా మీడియంగా వస్తే బాగుంటుంది. మనకి ఈ కాజాలకి బాగా పట్టి ఈ సిరప్ బాగుంటుందండి. నేను చూపిస్తాను అది ఎలా రావాలో. ఈ చక్కెర మొత్తం కరిగేంత వరకు తిప్పుతూ ఉండాలి. ఇలా తిప్పుకుంటూ మధ్య మధ్యలో మనం ఇలా టెస్ట్ చేసుకుంటూ ఉండాలండి. ఇలా అనుకున్నప్పుడు పాకం ఇప్పుడేం రాలేదు, ఇలా అనుకున్నప్పుడు మనకి తీగలాగా వస్తుంది, అంటే తీగ పాకం లాగా వస్తుంది. అప్పుడు దాకా వెయిట్ చేయాలి. ఇలా ఒక 5 నిమిషాల తర్వాత మీరు మధ్య మధ్యలో చూసుకుంటూ ఉండండి. ఇలా పట్టుకొని చూసారా మనకి తీగలాగా సాగుతుంది కదా. ఇలా వచ్చినప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఇలాచీ పౌడర్ వేసుకోండి. ఒక టీ స్పూను ఈ యాలకుల పొడి వేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకోండి. మనకి ఈ షుగర్ సిరప్ రెడీ అయిపోయినట్టే. ఒకవేళ పొరపాటున మీరు కొంచెం వాటర్ ఎక్కువ యాడ్ చేసుకున్నా ఏం పర్వాలేదండి, కాకపోతే మనకి పాకం రావడం కొంచెం లేట్ అవుతుంది, అంతే తేడా. ఇలా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా, ఈ ముద్దను తీసుకొని కొంచెం మైదా ఇలా వెడల్పాటి పీట కానీ దేని మీదైనా, అంటే ఇలా బండ మీద కానీ పీట మీద కానీ ఈ ముద్ద వేసుకొని మనకి రౌండ్ చపాతీలాగా చేసుకోవాలండి. ఎంత పల్చగా వస్తే మనకి ఇది కాజాలు అంత చూడ్డానికి అంత బాగుంటాయి. ఈ విధంగా కొంచెం కొంచెం మైదా వేసుకుంటూ పల్చగా రుద్దుకోవాలి. మనకి పీట మీద అయితే ఇంత వెడల్పు రాదు కాబట్టి బండ మీద రుద్దుతున్నాను.
ఇలా పల్చగా చూడండి ఎంత పల్చగా ఉన్నాయో మనకి ఈ విధంగా పల్చగా రావాలి. ఇలా వచ్చిన తర్వాత దీని మీద కొంచెం మైదా వేసుకోండి. ఎందుకంటే ఈ మైదా ఎందుకు వేస్తున్నాం అంటే మనకి అంటుకోకుండా రావడానికి. దీన్ని ఇప్పుడు ఒక సైడ్ నుంచి రోల్ చేసుకోవాలి. ఈ విధంగా చక్కగా రోల్ చేసుకుంటూ రావాలండి. కొంచెం కొంచెం మైదా వేసుకుంటూ, అంటే మనకు అంటుకోకుండా. ఈ విధంగా రోల్ చేసుకుంటూ వచ్చిన తర్వాత లాస్ట్కి వచ్చేటప్పటికి కొంచెం వాటర్ అప్లై చేసుకోండి. ఎందుకంటే మనకి విడిపోకుండా అంటుకోవటానికి. ఇలా వాటర్ అప్లై చేసిన తర్వాత ఈ విధంగా వచ్చింది కదా. ఇప్పుడు దీన్ని మనకి ఎక్స్ట్రాస్ అంతా తీసేసుకోండి. తీసుకొని ఇటు సైడు తీసేసుకోవాలి. చూసారా, ఈ విధంగా రోల్ చేసుకొని కొంచెం ఈ విధంగా ప్రెస్ చేసుకోండి. ప్రెస్ చేసుకొని ఇప్పుడు మనం ఒక సైడ్ నుంచి కాజాలు కట్ చేసుకుందాం. మీకు పెద్ద సైజు కావాలంటే పెద్ద సైజు కట్ చేసుకోండి. మీడియం సైజు కావాలంటే మీడియం సైజు కట్ చేసుకోండి. మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజు కట్ చేసుకోండి. ఇక్కడ నేను చిన్నగా కట్ చేసుకుంటున్నాను. చూసారు కదా, ఈ విధంగా అన్నీ కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. పక్కన పెట్టుకొని ఇటు సైడ్ తిప్పుకొని కొంచెం ఇలా ప్రెస్ చేసుకొని, ఎక్కడైనా మీకు ఒకవేళ ఇలా ఊడినట్టు అనిపిస్తే కొంచెం వాటర్ అద్దుకొని అంటించేసుకోండి, సరిపోతుంది. ఈ విధంగా అన్నీ ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇలా స్టవ్ ఆన్ చేసుకొని బాండిల్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోవాలి. ఈ ఆయిల్ మరీ హీట్ ఎక్కకూడదండి, ఎందుకంటే మనకి పైన కలర్ వచ్చేస్తుంది, లోపల కొంచెం ఉడకకుండా ఉంటుంది. అందుకని మీడియంగా ఉన్నప్పుడే ఒక్కొక్కటి తీసుకొని ఆయిల్లో వేసేసుకోండి. ఈ కాజాలు ఈ విధంగా చూడండి, ఈ విధంగా మంచి కలర్ వచ్చిన తర్వాత తీసుకొని మనం ఈ చక్కెర పాకంలో వేసుకున్నాం. ఈ పాకం గోరువెచ్చగానే ఉండాలండి, గోరువెచ్చగా ఉండేటట్టు చూసుకోండి. ఈ పాకంలో కొంచెం సేపు ఒక 10 నిమిషాలు నాననివ్వాలి. ఇలా అన్నీ తీసుకొని ఈ పాకంలో వేసేసుకోవాలి. చూసారు కదా కాజాలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. నేను ఇక్కడ చిన్న సైజ్ చేసుకున్నానండి, మీకు కావాలంటే కొంచెం పెద్ద సైజ్ చేసుకోండి, సరిపోతుంది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే నా యూట్యూబ్ ఛానల్ మనా చెఫ్కి సబ్స్క్రైబ్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.